క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే క్రిస్మస్ వస్తుంది కాబట్టి పాపకి శాంటా క్లాస్ డ్రెస్ వేయాలని డిసైడ్ అయ్యాను. సో నేను ఇప్పుడు ఆ డ్రెస్ డీటెయిల్స్ చూపిస్తాను. ఇప్పుడు మీకు శాంటా క్లాస్ డ్రెస్ చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. 1 2 3 చాలా బాగుంది డ్రెస్. ఎంత కాస్ట్ కాదు, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానంటే వైజాగ్ పూర్ణ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. అన్ని కూడా తక్కువ రేట్కే లభిస్తాయి. చిన్న బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ బ్యాగ్ చూసారా ఎంత క్యూట్ గా ఉందో. చాలా బాగుంది. నెక్స్ట్ చిన్న హ్యాట్ కూడా ఇచ్చారు. మీషోలో చూసాను కానీ 250 పడుతుంది డ్రెస్. నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ పూర్ణ మార్కెట్లో అన్నీ తక్కువ రేట్కి ఉంటాయి కాబట్టి నేను అడిగాను. హోల్సేల్ షాప్లో మంచిగా ఉన్నాయి. జస్ట్ 100 రూపీస్కి ఈ సెట్ ఇలా వచ్చింది. 0 to 6 monthsకి వేసుకోవచ్చు అని చెప్పారు. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఈ డ్రెస్ వేసి చూడాలి ఎలా ఉంటుందో. హ్యాట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ భలే ఉన్నాయి సెట్. ఇది క్లాత్, దీని మీద వేసి ఫొటోస్ తీయడానికి. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ పడింది. చాలా బాగుంది, మంచిగా ఫొటోస్ వస్తాయి. చాలా అంటే చాలా లెంత్ ఇచ్చాడు, చాలా బాగుంటుంది మెటీరియల్. జస్ట్ 140 రూపీసే పడింది. మెటీరియల్ అయితే చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అంతే. వేసుకుంటావా చిచు చిచు. హాయ్ చెప్పు. అందరూ మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. చీచు మియావ్. క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా, క్రిస్మస్ ట్రీ కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పాపకి 3 months. ఫోటోషూట్కి కావాల్సిన వస్తువులు అంటే ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్నవి సరుగుడు చెట్లు కొమ్మలు ఉంటాయి కదా, అవి క్రిస్మస్ ట్రీ చేయడానికి మా తమ్ముడు చెంది నేను తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీషో నుంచి ఈ లైట్స్ తీసుకున్నాను అనమాట. ఇవి 4 or 6 వస్తాయి ఒక 1 ప్యాక్లోని. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. గోల్డెన్ కలర్లో లైట్స్ వెలుగుతాయి, బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి థర్మోకోల్ బాల్స్. ఇంకా నెక్స్ట్ మా అమ్మ పాపను రెడీ చేస్తుంది, డ్రెస్ వేస్తుంది. ఎవరు ఇంట్లో ఉండరు, అమ్మ పనికి వెళ్ళిపోతుంది అని చెప్పి తొందరగా డ్రెస్ వేసి వెళ్ళిపోయింది. మొత్తానికి అమ్మ డ్రెస్ అయితే వేసింది. ఎంత క్యూట్ గా ఉందో చూడండి నా పాప. ఇంకా నెక్స్ట్ ఫొటోస్ తీయడమే లేట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోజు హెడ్ బాత్ చేసిన తర్వాత 2 hours అయితే నాప్ వేస్తుంది మా పాప. ఈ రోజు ఏంటంటే స్నానం చేసిన వెంటనే క్రిస్మస్ డ్రెస్ వేసి ఫోటోషూట్ కి రెడీ చేశాను. మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ మనం ఫోటోషూట్ క్లాత్ ని బాగా సెట్ చేసుకోవడమే. ఈ గ్యాప్ లో మా పాప అయితే నిద్రపోయింది. ఇంకా ఫొటోస్ ఇంకా అలాగే తీసేసాను. గంట సేపు అలానే పడుకుని పోయింది, అసలు లెగలేదు. పడుకునేటప్పుడు కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను. ఈ యాప్ లో మనం ఈ క్రిస్మస్ ట్రీని సెట్ చేశాను. చాలా మంది చెప్పారు అది చూడడానికి క్రిస్మస్ ట్రీ లాగే ఎగ్జాక్ట్ గా కనిపిస్తుందని. అది క్రిస్మస్ ట్రీ కాదు, మనం అలా సెట్ చేసాము. నెక్స్ట్ థర్మోకోల్ బాల్స్, ఇంకా మీషో నుంచి తీసుకున్న లైట్స్ కూడా సెట్ చేశాను. ఇంకా తను మెలకువలో ఉన్నప్పుడే ఇంకా ఫొటోస్ తీయడం మంచి ఆప్షన్. ఇంకా పాలు కూడా తాగలేదు, పడుకొని ఇప్పుడే లేచింది. బద్ధకాలు విరుస్తుంది పాప. వెళ్తురు ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను. ఇప్పుడు నెక్స్ట్ మనం డోర్స్ క్లోజ్ చేసి లైట్స్ ఆన్ చేసి ఫొటోస్ ఏమైనా వస్తాయేమో ట్రై చేయాలనుకుంటున్నాను. అప్పుడు డోర్ క్లోజ్ చేసి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. క్రిస్మస్ ట్రీ లుక్ అయితే అదిరిపోయింది. మళ్ళీ మా పాప పడుకుని పోయింది. ఫొటోస్ అయితే సూపర్ గా వచ్చాయి. ఇప్పుడు మీరు తను చేసిన అల్లరి మొత్తం చూసేయండి.
ఈ విధంగా క్రిస్మస్ ఫోటోషూట్ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ ఎలా వచ్చాయో లాస్ట్ లో పెడతాను, చూసేయండి. అంతకంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలన్నీ పోస్ట్ చేస్తాను. ఫొటోస్ చాలా అంటే చాలా క్యూట్ గా వచ్చాయి. లాస్ట్ లో ఇస్తున్నాను, మీరు ఫొటోస్ చూసేయండి.